హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది, అవుట్ఫిట్ డీటెయిల్స్ చేయక్క అని. అది నేను పొంగల్కి తీసుకున్న హాఫ్ సారీ. సో నేను ట్రావెలింగ్లో ఉండడం వల్ల వీడియో చేయడం లేట్ అయింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా నేను అవుట్ఫిట్ తీసుకోవడానికని నార్సింగ్కి వెళ్ళాను. చాలా వీడియోస్లో చూశాను నార్సింగ్లో చాలా బాగుంటుందని. సో నార్సింగ్కి వెళ్ళాక నేను స్టిచ్చింగ్ ప్రైస్ ఫస్టే కనుక్కున్నా. సో నార్సింగ్కి వెళ్ళాక నాకు అవుట్ఫిట్ డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 8K to 10K అవుతుంది. ఒక అవుట్ఫిట్కి నాకు అంత పెట్టడం ఇష్టం లేదు ఆ టైంలో. సో బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుందని నేను సెర్చ్ చేస్తూ ఉంటే కూకట్పల్లి, మదీనా ఏవో చెప్తున్నారు. నాకు ఐడియా లేదు అవేమి. నేను అలా కింగ్స్ ఫ్యాబ్ అని ఒక షాప్ అడ్రస్ పెట్టుకొని ఆ షాప్కి వెళ్ళా మదీనాలో. సో ఆ షాప్కి వెళ్తే మెటీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా కంపేర్ చేస్తే నార్సింగ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో నేను ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నా కూడా నాకు ఒక 3K లోపే అయిపోతుంది. వితిన్ 2K to 3K లోపే అయిపోతుంది. సో నాకు చాలా బాగా నచ్చి నేను ఈ పర్పుల్ కలర్ మెటీరియల్ తీసుకున్నాను. ఈ మెటీరియల్ నేను 5 మీటర్స్ తీసుకున్నాను. సో మీటర్ నాకు 220 రూపీస్ పడింది. కింగ్స్ ఫ్యాబ్ అనే షాప్లో, వాళ్ళకి 2 షాప్స్ ఉన్నాయి. సో 220 రూపీస్ పడింది. నాకు 5 మీటర్స్కి టాప్ అండ్ బాటమ్ రెండు అయిపోయినాయి. సో లోపల క్రేప్ తీసుకున్నాను. లైనింగ్ కూడా 50 రూపీస్ పడింది పర్ మీటర్. నేను 4 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్. ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ప్లీట్స్ పెట్టి ఇలా బెల్ట్లా పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్చింగ్ మీకు లోకల్లో ఎక్కడ తక్కువ అవుతుందో అక్కడ చూసుకోండి. బికాజ్ స్టిచ్చింగ్ ఇంక్లూడ్ చేస్తే ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది. సో ఫస్ట్ స్టిచ్చింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం తీసుకున్న మెటీరియల్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే మనకి అవుట్ఫిట్ ఇంతలో వస్తుందని మనకి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా టాప్ నేను వీనెక్ పెట్టించుకున్నాను. వీనెక్ అండ్ హాఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను, ఎల్బో స్లీవ్స్. ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా యూ షేప్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి డార్క్ పర్పుల్లో సెట్ చేద్దాం అనుకున్నాను. దానికి ఏ కలర్ సెట్ అవుతుందని ఫస్ట్ చాలా వెతికితే డార్క్ పర్పులే బాగుంటుందని అనిపించింది. సో దాని మీద ఇది వేయగానే చాలా లుక్ వచ్చింది. సో ఈ మెటీరియల్ నాకు ఐడియా లేదు, కానీ ఇది క్లాత్ ఇలా పెట్టుకుంటే దాని మీద సిట్ అయి ఉంటుంది జారిపోకుండా. సో అందుకే క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. నాకు మీటర్ 120 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇలా దుపట్టాకి లేస్ వేయించుకున్నాను. లేస్ వచ్చేసి నాకు 300 పడింది. సో దుపట్టా చాలా ప్లెయిన్గా అనిపించింది నాకు, అందుకే లేస్ వేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. సో లేస్ వేసాక దాని లుక్కే మారిపోయింది. సో ఈ మెటీరియల్ టోటల్గా నాకు 1900 పడింది. నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇది వేసుకున్నాక. మీరు కూడా ప్రింటర్స్లో చూసుకొని కలర్స్ నచ్చితే స్టైల్ చేసుకోండి డిఫరెంట్గా. ఏదైనా మనం ట్రై చేస్తేనే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి మనకి. ఇది మెటీరియల్ ప్రైస్ వల్ల నాకు కొంచెం ఎక్కువ ప్రైస్ పడింది టోటల్ అవుట్ఫిట్. సో నేను ఇంకా బడ్జెట్లో దీనికన్నా చాలా తక్కువలో మెటీరియల్స్ తీసుకున్నాను, అవి స్టిచ్చింగ్కి ఇచ్చాను. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మెటీరియల్స్ నేను చాలానే చేయబోతున్నాను తర్వాత. ఇంకా బడ్జెట్ అవుట్ఫిట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.